హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఐఏఎస్ అకాడమీ. తెలంగాణ హైకోర్టు ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ మీద ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. సో దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ ఫ్యాకల్టీస్ మనతో పాటు డిస్కషన్లో ఉన్నారు. ఫణీశ్వర్ సార్, ఎకనామిక్స్ సీనియర్ ఫ్యాకల్టీ. హలో సార్. నమస్తే అమ్మా. హరినాథ్ రెడ్డి సార్, ఎస్ఏ అండ్ పాలిటీ సీనియర్ ఫ్యాకల్టీ. హలో సార్. రఘు సార్, ఆంథ్రోపాలజీ అండ్ ఎథిక్స్ సీనియర్ ఫ్యాకల్టీ. సో వీళ్ళతో పాటు మనం మాట్లాడి అసలు తెలంగాణ హైకోర్టు ఏం జడ్జ్మెంట్ ఇచ్చింది గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి అనేది, అసలు నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. సార్, ఫస్ట్ అసలు ఏం జడ్జ్మెంట్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు అబౌట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్? సో సార్, మనము ఈ జడ్జ్మెంట్ కాపీ చదువుదామండి. మొత్తం జడ్జిమెంటు 222 పేజీలు ఉన్నప్పటికీ చివరిలో కంక్లూజన్లో ఈ జడ్జిమెంట్ని సమ్మరైజ్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈ జడ్జిమెంట్ చదువుతాను. ఇందులో ఏముందో మనము ఆడియన్స్ కూడా స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ అనలైజింగ్ ద సబ్మిషన్స్ ఆఫ్ ఆల్ ది కౌన్సిల్స్ కేస్ లాస్ అండ్ ద మెటీరియల్ అవైలబుల్ ఆన్ రికార్డ్, దిస్ కోర్ట్ ఫీల్స్ that the commission while conducting the group 1 mains examination had not maintained transparency, integrity, acted in biased manner and deviated their own rules. అంటే ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే, ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 పారదర్శకంగా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడంలో వైఫల్యం చెందింది, పక్షపాతంతో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది, తను పెట్టుకున్న రూల్స్నే ఇది డీవియేట్ అయ్యింది అని చెప్పడం జరిగింది. అలానే డ్యూ టు ద కమిషన్స్ నెగ్లిజెన్స్ ఇన్ ద ఇన్ఎఫిషియన్సీ, నిర్లక్ష్యము మరియు కమిషన్ యొక్క అసమర్థత వల్ల ఎంతోమంది నిరుద్యోగులు దీనివల్ల నష్టపోయారు అని చెబుతూ, ద క్యాండిడేట్స్ హ్యావ్ స్పెంట్ ఏ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆన్ కోచింగ్ క్లాసెస్, స్టడీయింగ్ 10 to 12 hours a day, and some candidates had resigned their jobs for the sake of preparation of this exam. The commission failed in both procedural aspects and evaluation method, which is impermissible. అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఈ మెయిన్స్ పేపర్స్ని మూల్యాంకనం చేయించడంలో తెలంగాణ గ్రూప్ 1 టీజీపీఎస్సీ వైఫల్యం చెందింది. అలానే ఈ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్లో కూడా వైఫల్యం చెందిందని హైకోర్టు చాలా స్పష్టంగా జడ్జిమెంట్లో పేర్కొనడం జరిగింది. అలానే ఆల్తో దేర్ హ్యావ్ బీన్ 2 instances ఆఫ్ క్యాన్సలేషన్ ఆఫ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్, ద కమిషన్ హ్యాస్ నాట్ లెర్న్ ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. సో మీకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిలిమ్స్ 2 సార్లు జరిగింది. ఈ 2 సార్లు జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ వేరువేరు కారణాల వల్ల దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో గత వైఫల్యాల నుంచి, గత తప్పుల నుంచి ఈ టీజీపీఎస్సీ ఏమాత్రం నేర్చుకోలేదని కూడా జడ్జిమెంట్లో తెలంగాణ హైకోర్టు టీజీపీఎస్ని తప్పుపట్టడం జరిగింది. ఇన్ వ్యూ ఆఫ్ ది ఫోర్ గోయింగ్ డిస్కషన్స్ అండ్ ఆల్సో టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ మెన్షన్డ్ అబౌవ్, దీస్ రిట్ పిటిషన్స్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్ విత్ ద ఫాలోయింగ్ డైరెక్షన్స్. అంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే, ద ఫైనల్ మార్క్స్ లిస్ట్ dated March 10, 2025 as well as general ranking list dated March 30, 2025 are hereby set aside. అదొక డైరెక్షన్. ద రెస్పాండెంట్ అథారిటీస్ అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 1, టీజీపీఎస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ డైరెక్టెడ్ టు రీఎవాల్యుయేట్ ఆల్ ది ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆఫ్ ది గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ బై అప్లయింగ్ ద మోడరేషన్. అంటే మోడరేషన్ని ఉపయోగించి ఈ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్స్ అన్నీ మళ్ళీ మూల్యాంకనం చేయించాలి అని ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. మాన్యువల్ మూల్యాంకనం చేసి రిజల్ట్స్ని ప్రకటించాలి. బేస్డ్ అపాన్ సచ్ రిజల్ట్స్ ద రెస్పాండెంట్ అథారిటీస్ ఆర్ డైరెక్టెడ్ టు టేక్ స్టెప్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ సెడ్ 563 పోస్ట్. అంటే మళ్ళీ మాన్యువల్ మూల్యాంకనం చేసి రిజల్ట్స్ ప్రకటించి ఈ 563 పోస్టులను భర్తీ చేయాలి అని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇది జరగని పక్షంలో, అదర్వైజ్ దిస్ కోర్ట్ ఈజ్ ఇంక్లైన్ టు క్యాన్సిల్ ద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్. సో ఈ మళ్ళీ మాన్యువల్ మూల్యాంకనం చేసి ఈ పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కానట్లయితే ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుందని హైకోర్టు చెప్పడం జరిగింది. ద రెస్పాండెంట్ అథారిటీస్ ఆర్ డైరెక్టెడ్ టు రీకండక్ట్ ద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఫర్ దోస్ హూ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్ని మళ్ళీ కండక్ట్ చేయాలి. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ మళ్ళీ ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, మళ్ళీ మాన్యువల్ మూల్యాంకనం చేసి మోడరేషన్ అప్లై చేసి పోస్టులను భర్తీ చేసే ప్రయత్నం టీజీపీఎస్సీ చేయాలి. సో ఈ ప్రక్రియలో ఒకవేళ టీజీపీఎస్సీ సరిగ్గా చేయకపోతే, వైఫల్యం చెందితే, రెండో ఆప్షన్ ఏంటంటే మళ్ళీ రీమెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అన్నట్లు ఈ జడ్జిమెంట్లో తెలంగాణ హైకోర్టు చెప్పడం జరిగింది. సో ఇది తెలంగాణ హైకోర్టు ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్లోని
సారాంశం. ఓకే సార్, ఇప్పుడు రివాల్యుయేషన్ చేయాలి, లేకపోతే నెక్స్ట్ అది రివాల్యుయేషన్ కూడా వర్కౌట్ అవ్వకపోతే అక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ మిస్ అయితే దెన్ ఈ ఆల్రెడీ జరిగిన మెయిన్స్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ అగైన్ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది టీజీపీఎస్సీకి. బట్ ఇక్కడ 2 ఉన్నాయి, మనకి 2 కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ రివాల్యుయేషన్ చేస్తే అంటే అది కరెక్ట్గానే జరుగుతుందా, అంటే మనం మళ్ళీ క్వశ్చన్ వస్తుంది మనకి, ట్రాన్స్పరెన్సీ ఉంటుందా లేదా అని చెప్పేసి క్వశ్చన్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలి అంటే అసలు దానికి మళ్ళీ టీజీపీఎస్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది దీని మీద? ఒకవేళ రివాల్యుయేషన్ జరిగితే ఏం జరుగుతుంది, లేదు రీ ఎగ్జామ్ జరిగితే అది ఎలా జరుగుతుంది? నమస్తే అండి, నా పేరు ఫణీశ్వర్ సార్, నేను సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. ఇందాక ఈ అమ్మాయి అంటే మన సారు క్లియర్గా హైకోర్టు ఏం చెప్పింది అనేటువంటిది చాలామంది అర్థం చేసుకునడంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు. వారు క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మొదటి చాయిస్ మళ్ళీ తిరిగి పేపర్లను మూల్యాంకనం చేసి పారదర్శకంగా అంటే అభ్యర్థుల ముందు ఉంచాలన్నటువంటి. అయితే ఇందులో తెలంగాణ ప్రజానికం దీన్ని విశ్వసించట్లేదు. మళ్ళీ మూల్యాంకనం చేస్తే ఇదే తప్పు జరగదన్నటువంటి గ్యారంటీ ఏముంది? మళ్ళీ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి రీ ఎగ్జామ్ అనేటువంటి రెండో అవకాశాన్ని, రెండో ఛాయిస్ ఏదైతుందో దాన్ని ప్రభుత్వం సెలెక్ట్ చేసుకొని రీ ఎగ్జామ్ జరిపిస్తే బాగుంటుంది అన్నటువంటిది చాలామంది విద్యార్థులు మన అసోసియేషన్, మన ఇన్స్టిట్యూషన్కి ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతున్నటువంటి విషయం. అయితే వాస్తవం చూసినట్లయితే కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఇది ఈరోజు మన తెలంగాణలో జరిగింది, బట్ చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా ఒక రిక్రూట్మెంట్కి 3-4 సంవత్సరాలు కాకుండా వీలైనంత తొందరగా చేసేటువంటి ఆలోచన చేయాలి. మరి వాళ్ళు వాళ్ళ పారదర్శకతను నిరూపించుకోవాలనుకుంటే రీ ఎగ్జామ్ మళ్ళీ పెట్టి అందరినీ సాటిస్ఫై చేయడం అన్నటువంటిది బాగుంటుంది. అయితే సాధ్యాసాధ్యాలను మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. మరి ఇచ్చినటువంటి ఆప్షన్లో ప్రభుత్వం వారు మొదటి ఆప్షన్ ఎన్నుకోవడానికి, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు మొదటి ఆప్షన్ను ఎన్నుకోవడానికి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది, అందులో పారదర్శకత ఎంత ఉంటుంది అంటే దాంట్లో మళ్ళీ ఖచ్చితంగా చెప్పలేం, ఈ విధంగానే ఉండొచ్చు. సో కాబట్టి యాజ్ ఏ సీనియర్ ఫ్యాకల్టీగా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, ఈ కాంట్రవర్సీ లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే రీ ఎగ్జామ్ పెట్టడం అన్నటువంటిది సూటబుల్ థింగ్. మరి రీ కరెక్షన్ కానీ రీకౌంటింగ్ కానీ తిరిగి మూల్యాంకనం చేసేటువంటిది అన్నటువంటిది అంత పారదర్శకంగా ఉండకపోవచ్చు. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో మనం దానికి వెయిట్ చేయాలా. ఒకవేళ నిర్ణయం అన్నటువంటిది మనకు అంతగా నచ్చకపోతే వేరే మార్గాలు ఉన్నాయి. పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరించి రీ ఎగ్జామ్ జరిపించగలదని మనం ఆశిద్దాం. సో ఫణీశ్వర్ చెప్పిన దానికి మరికొంత జోడించి నా అభిప్రాయం కూడా చెబుతాను. సో తెలంగాణ హైకోర్టు స్పష్టంగా ఏం చెప్పింది, మాన్యువల్ మూల్యాంకనం ద్వారా మళ్ళీ పేపర్స్ అన్ని ఇవాల్యుయేట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. సో మరి ఇది ఈ టీజీపీఎస్సీ పారదర్శకంగా చేస్తుందా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ 1 మెయిన్స్ డిజిటల్ ఎవాల్యుయేషన్ ద్వారా చేసి రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఇది హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పడం జరిగింది. ఆనాటి సెక్రటరీ ఈగోకు వెళ్ళి మాన్యువల్ ఎవాల్యుయేషన్ ప్రాపర్గా చేయకుండా చేసినట్లుగా నటించి రిజల్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని గౌతమ్ సవాంగ్ చైర్మన్గా అయిన తర్వాత మళ్ళీ రెండవసారి ప్రాపర్గా మాన్యువల్ మూల్యాంకనం చేసి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ టీజీపీఎస్సీ కానీ ఈగోకి వెళ్ళి దీన్ని పారదర్శకంగా మూల్యాంకనం చేయించకపోతే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకని చాలామంది విద్యార్థులు, అలానే తెలంగాణ గ్రూప్ 1లో జరిగిన అవకతవకల మీద పోరాటం చేసిన కొందరు టీచర్లు కూడా ఏమడుగుతున్నారంటే, మాకు తెలంగాణ టీజీపీఎస్సీ మీద భరోసా లేదు, విశ్వాసం లేదు, సో దీన్ని యూపీఎస్సీకి అప్పచెబితే పిల్లలందరికీ న్యాయం జరుగుతుందని ఒక అభిప్రాయం కూడా ఉంది. కానీ మరి తెలంగాణ ప్రభుత్వం దీన్ని యూపీఎస్సీకి అప్పచెపుతుందా అంటే అది ప్రశ్నార్థకం. ఎందుకనంటే యూపీఎస్సీకి అప్పచెప్పినట్లయితే టీజీపీఎస్సీ తన అసమర్థురాలు అని ఒప్పుకున్నట్లు అవుతుంది. సో తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది, పారదర్శకంగా మూల్యాంకనం చేయించడంలో టీజీపీఎస్సీ వైఫల్యం చెందింది, తను పెట్టుకున్న రూల్స్ని అది వయలేట్ అయింది. సో చాలా బయాస్డ్గా ఈ ప్రాసెస్ మొత్తం జరిగిందని తెలంగాణ హైకోర్టు కూడా టీజీపీఎస్సీని తప్పుపట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో రీఎవాల్యుయేషన్ ఇప్పుడు ఉన్న టీజీపీఎస్సీ అంటే విద్యార్థులందరూ విశ్వాసంతో పారదర్శకంగా చేస్తుందంటే ప్రశ్నార్థకమే. సో దాన్ని బట్టి ప్రభుత్వం చాలా లోతుగా దీని గురించి చర్చించి
ఒక మంచి నిర్ణయం తీసుకొని పిల్లల భవిష్యత్తుతో ఆటలాడకుండా ఇప్పటికే ఈ నోటిఫికేషన్లో చాలా జాప్యం జరిగి కొన్ని సంవత్సరాల పాటు స్టూడెంట్స్ విద్యార్థులు ఇందులో సమయాన్ని వృధా చేసుకోవడము, చాలా ఆందోళనలకు గురవడం కూడా జరుగుతుంది. సో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు టీజీపీఎస్సీ ఒకవేళ ఇప్పుడైతే జస్టిస్ చెప్పింది, జడ్జ్మెంట్ చెప్పింది సింగిల్ బెంచ్. సో ఒకవేళ టీజీపీఎస్సీ మళ్ళీ డబుల్ బెంచ్కి వెళ్ళి దాన్ని ఒకవేళ చేసింది అనుకోండి, మళ్ళీ దానిలో ఛాలెంజ్ చేస్తే ఎట్లా మళ్ళీ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? So esteemed faculties have already explained the things in detail. The same thing. So if I want to tell these things in one sentence, one word, and this notification has got stuck. There is nothing like one best way. So all the things, not only with respect to mains, even the prelims are questioned. They are not foolproof. At every stage they have got problem. ఒక వన్ వర్డ్ చెప్పాలంటే దిస్ నోటిఫికేషన్ హెస్ గాట్ స్టక్, ఇరికిపోయింది. ద ఓన్లీ బెస్ట్ వే ఈస్ టు క్యాన్సల్ ద నోటిఫికేషన్ అండ్ లెట్ ద థింగ్స్ బి డన్ ఇన్ ఏ వెరీ ఫెయిర్ వే, వెరీ లైక్ ట్రాన్స్పరెంట్ వే. దట్ ఈస్ మై ఒపీనియన్. వాట్ ఎవర్ మే బి ద థింగ్, దిస్ ఈస్ గాట్ స్టక్. ఇప్పటికే ఇది అవ్వదు, ఇట్ మే టేక్ స్టిల్ అనదర్ 3-4 years. అయితే కూడా యూ వోంట్ ఫైండ్ ద సొల్యూషన్. ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ క్యాన్సలింగ్. There is no other way. Even if you do the mains, once again prelims are having a lot of problems there. So my only opinion is there are many loopholes that cannot be repaired. Already the things got spoiled. So notification cancel అవుతుంది, అవ్వాలి. That is the best way in my opinion. సో నువ్వు ఇందాక అడిగిన ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే, ఒకవేళ తెలంగాణ గవర్నమెంటు టీజీపీఎస్సీ సో ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్ మరి ఇంకొకసారి జరపడానికి ఒకవేళ ఇష్టంగా లేకపోతే డివిజన్ బెంచ్లో ఖచ్చితంగా ఈ ఆర్డర్ని ఛాలెంజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఛాలెంజ్ చేసినట్లయితే 2 కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. ఒకటి, డివిజన్ బెంచ్ కనుక స్టే ఇచ్చినట్లయితే ఈ ఎవాల్యుయేషన్ ప్రక్రియ ఆగిపోతుంది. సో ఆ తర్వాత డివిజన్ బెంచ్ ఇచ్చే జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఆ తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుంది. అంటే మళ్ళీ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ డైలమా. సో ఒకవేళ నిజంగా ఇది డివిజన్ బెంచ్కి వెళ్తే మళ్ళీ జాప్యం జరుగుతుంది, విద్యార్థుల్లో చాలా ఆందోళన ఉంటుంది, అంటే దీనికి ఒక పరిష్కారం అంటూ దొరకదనమాట. అయితే మనము ఇప్పుడే చెప్పలేము ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుందా, డివిజన్ బెంచ్కి వెళ్తుందా. అమలు చేస్తే కొంత పరిష్కారము దొరికినట్టుగా భావించవచ్చు. ఒకవేళ అమలు చేయకుండా డివిజన్ బెంచ్కి వెళ్తే మరింత జాప్యం జరిగి విద్యార్థుల్లో ఆందోళన పెరిగే అవకాశం కూడా ఉంది. Yes, okay, sir. I am with you. Excellently said. That is my opinion also. ఓకేమా, మీరు అడిగినటువంటి చూస్తే ప్రభుత్వానికి డివిజనల్ బెంచ్కి పోవడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం డివిజనల్ బెంచ్కి పోయి సాధించాలేమనుకుంటుందో తెలంగాణ యువతకు అర్థం అవ్వట్లేదు. తెలంగాణ యువత ఇది బాగలేదు, మీరు తప్పులు చేశారని కోర్టు ద్వారా యువత చెప్పలేదు, గౌరవ హైకోర్టే ప్రభుత్వాన్ని నిలదీసిందయ్యా, మీరు తప్పు చేశారు కాబట్టి సరిదిద్ది పిల్లల భవిష్యత్తును కాపాడండి. మరి ఈ మొట్టికాయని కూడా మీరు లెక్క చేయకుండా డివిజనల్ బెంచ్కి పోతే మీ పారదర్శకతని తెలంగాణ యువతంతా మళ్ళీ ప్రశ్నిస్తుంది, మళ్ళీ యువత రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి కమిషన్ వాళ్ళు గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే 22లో నోటిఫికేషన్ వస్తే తినకుండా డబ్బులు దాచుకొని అప్పులు చేసుకొని బంగారం కుదబెట్టుకొని భూములు అమ్ముకొని ఈ అశోక్ నగర్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఇంకా టైం డిలే చేసి ఇంకా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలనుకుంటే డివిజనల్ బెంచ్కి పోవచ్చు. లేదు, అసలు ఇది విద్యార్థుల యొక్క ఆందోళనతో వచ్చినటువంటి రాష్ట్రం, నిధులు నీళ్లు నియామకాలే మన యొక్క ప్రధాన అజెండాగా వచ్చింది, ఆ నియామకాలు మన యువతకు అవసరం అనుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు భావించిన ఎడల ఎంత వీలైతే అంత తొందరగా రీ ఎగ్జామ్ జరపండి. మీకు అవకాశం ఉంది, టెక్నికల్లీ దేర్ ఈస్ ఛాన్స్ టు డివిజనల్ బెంచ్, బట్ మేము అవన్నీ అడగట్లేదు. అవన్నీ కూడా మీరు కాలయాపన చెయ్యాలనుకుంటే మీకుండే అవకాశాలు. ఇప్పుడు కోర్టు మీకు ఒక మొటిక్కాయ వేసింది, సరే మనమందరం ఒకటి, మేము మీ దగ్గర మీ యువతం, మన రాష్ట్ర భవిష్యత్తును మోసేటువంటి యువతలం, మీరు మా పెద్దలు, మీరు మా మీద దయతలిసి జరిగి మీ తప్పులే కావచ్చు, అయినప్పటికీ మేము మీ తప్పుల్ని పాయింట్అవుట్ చేయాలనుకోవట్లేదు, మీరు ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మొదటి నుంచి జరిపించండి, ఈసారి ట్రాన్స్పరెంట్గా ఉండండి, దయచేసి వేరే బెంచ్లు కానీ ఇంకోటి కానీ పోయి యువతను బాధ పెట్టొద్దండి. ఎందుకంటే మేము పాఠాలు బోధించేటప్పుడు వాళ్ళు మాకు వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క సమస్యల్ని
వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకునేటప్పుడు చాలా బాధగా ఉంటుంది. సో అందరి తెలంగాణ యువత కోరుకునేది కూడా రీ ఎగ్జామ్. మీకు టెక్నికల్లీ దేర్ ఇస్ ఛాన్స్ టు గో అనదర్ బెంచెస్, బట్ కొంచెం హ్యూమనిటీస్, మానవత్వంతో ఆలోచన చెయ్యండి. పోయినా పోకపోయినా యువత మాత్రం రీ ఎగ్జామ్ కోసం ప్రయత్నం చేస్తారు, పోరాడతారు. ఈ విషయాన్ని మరొకటి సార్, ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతారు అని ఒకటి ఉంది, అంటే ఎక్కువ మంది రీ ఎగ్జామ్ పెట్టాలని అనుకుంటున్నారు. ఈవెన్ ఎక్కువ మంది ముందు నుంచి కూడా ఎగ్జామ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, సో మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం ఇలాంటిది కాకుండా ఉండాలంటే లైక్ టీజీపీఎస్సీ ఎట్లా దాన్ని ఎగ్జామ్ పర్ఫెక్ట్గా కండక్ట్ చేయడానికి ఏం చేయాలి? మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్ అమ్మ. అది ఈ రోజుకే కాదు, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ కూడా మీరు అడిగింది షూటబుల్. సరే, ఇప్పుడు గతం పాస్ట్ ఇస్ పాస్ట్, ఫ్యూచర్లో కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఏం చేయాలన్నటువంటిది మీరు అడిగినటువంటి ప్రశ్న. దీనికోసం మనకి ఇప్పటి వరకు చూస్తే పార్లమెంట్లో ప్లానింగ్, సో కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి కొన్ని విషయాలు. సో ఈ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఇది తెలంగాణ హైకోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, ఈ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయి అని ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకి మనకు గతంలో ఎన్నడూ లేని విధంగా వీళ్ళు ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ నెంబరు, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల కొంచెము టీజీపీఎస్సీని విద్యార్థులు అనుమానించే అవకాశం కలిగింది. రెండవది, మెయిన్స్ పేపర్స్ మూల్యాంకనంలో ప్రమాణాలు పాటించలేదు. మనకు తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో మొత్తం 6 పేపర్లు ఉన్నాయి. 6 పేపర్లో దాదాపు 15 సబ్జెక్టులు పైనే ఉన్నాయి. సో ఈ పేపర్స్ని మనము ప్రమాణాలతో మూల్యాంకనం చేయించాలి అంటే ఆ మీడియంలో, అంటే ఇంగ్లీష్ మీడియం పేపర్స్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఆ సబ్జెక్ట్ ఎక్స్పోర్టు ఆ మీడియంలో అనుభవం కలిగిన అధ్యాపకులు ఉంటే తప్ప వాటిని ప్రమాణాలతో మూల్యాంకనం చేయించడం సాధ్యం కాదు. సో ఇక్కడ ఒక పెద్ద ఆరోపణ ఏంటంటే, సో సరైన అర్హత కలిగిన వాళ్ళు ప్రమాణాలతో వీటిని మూల్యాంకనం చేయించలేదు. ప్రమాణాలతో మూల్యాంకనం చేయించకపోవడం వల్ల మెరిట్ అనేది రివార్డ్ అవ్వలేదు. అంటే సామర్థ్యం ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు, సామర్థ్యం లేని వాళ్ళు చాలామంది సెలెక్ట్ అయ్యారు అని ఒక ఆరోపణ కూడా ఉంది. అలానే మూడవ ఆరోపణ ఏంటంటే, తెలుగు మీడియం విద్యార్థులు చాలా తక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. అంటే కేవలం 9% సెలెక్ట్ అయిన వాళ్ళలో కేవలం 9% మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది అనేది ఇంకొక ఆరోపణ. అలానే ఒకే సెంటర్ నుంచి దాదాపు 74 మంది సెలెక్ట్ అయ్యారని మరొక ఆరోపణ. అలానే కొన్ని ఉద్యోగాలని అమ్ముకోవడం జరిగిందనే ఆరోపణ కూడా వచ్చింది. అంటే సెలెక్ట్ అయిన 563 మంది కూడా ఏదో డబ్బులు పెట్టి ఉద్యోగాలు కొనుక్కున్నారంటే అది చాలా తప్పు అవుతుంది. ఎందుకనంటే మేబీ ఈ ఆరోపణలు ఏమైనా రుజువు ఉన్నట్లయితే, నిజం ఉన్నట్లయితే కొద్దిపాటి ఉద్యోగాలు ఒకవేళ అమ్ముకొని ఉన్నారు అని ఆరోపించడంలో తప్పు లేదు. కానీ అన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారంటే అది తప్పు. ఎందుకంటే అశోక్ నగర్లో సుదీర్ఘకాలం ఉండి కష్టపడి చదివిన పిల్లలు చాలామంది ఉన్నారు సెలెక్ట్ అయిన వాళ్ళల్లో. సో ఇవన్నీ కూడా ఆరోపణలు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే హైకోర్టులో కేసులు పడడము, ఇది హైకోర్టు దృష్టికి వెళ్ళడం జరిగింది. సో వీటన్నిటి ఆరోపణల్లో హైకోర్టు జోక్యం చేసుకొని చివరిగా ఈరోజు సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు 2 times ఆల్రెడీ ప్రిలిమ్స్ పెట్టి దాన్ని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మెయిన్స్ ఒకసారి పెట్టారు. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయినా అవ్వచ్చు, లేదు రివాల్యుయేషన్ అయినా ఏదైనా జరగవచ్చు. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారు అని స్టూడెంట్స్ కానీ వీళ్ళు ఎగ్జామ్ రాసే వాళ్ళు కానీ ఆస్పిరెంట్స్ ఎలా ట్రస్ట్ చేస్తారు వాళ్ళని, అండ్ మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి? Like, I want to pour some light here. This is a problem with respect to not only Telangana. It is a problem of all states. There are more than 17 states where the exams are being conducted, a single exam, for 4 years. It is taking 4 years minimum. Not only here, you take the case of Karnataka. 2011 notification. In that, everything was on record that there was corruption. Notification was cancelled. But somehow the other way, the people who got ranked, they got the posting in 2023. Ikkade kaadu, Punjab, Haryana, every place. Andhra Pradesh, everywhere. So the only way is to follow UPSC, the procedure which is followed by UPSC. UPSC is able to conduct the exam and finish everything in 1 year. Why can't these state public service commissions do the same thing? So there is a need of exchanging the best practices. That is the one important thing I want to suggest here. సో రఘు చెప్పిన దానికి అదనంగా నా అభిప్రాయం ఏంటంటే, రాష్ట్రాల స్థాయిలో రాజకీయ చిత్తశుద్ధి లేదు.
ఉదాహరణకి మనకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చాలా సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంటుంది. చైర్మన్ని కానీ మెంబర్స్ని కానీ తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా నేరుగా లేదు. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ని రిమూవ్ చేయాలంటే సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేసి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉన్నప్పటికీ కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ సరిగ్గా పనిచేయకపోవడానికి రీజన్ ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. సో ఈ అంటే ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాల రాజకీయ జోక్యం వల్ల అక్కడ కరప్షన్ జరుగుతుంది. రెండవది, ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి అలానే స్టేట్ గవర్నమెంట్స్కి దెర్ ఈజ్ నో స్ట్రాంగ్ పొలిటికల్ విల్ టు ఎన్షూర్ దట్ దీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వర్క్ ప్రాపర్లీ. అలానే మనము పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ని అపాయింట్ చేసేటప్పుడు కూడా సో నిజాయితీ ఉన్న వ్యక్తులు, ఈ రంగంలో అపారమైన అనుభవం ఉండి చిత్తశుద్ధి ఉండి నిజాయితీ ఉన్న వాళ్ళని కూడా అపాయింట్ చేయడంలో విఫలం చెందుతున్నాం. సో కాబట్టి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్లో చెప్పినట్లుగా యూపీఎస్సీ 1 ఇయర్లో కండక్ట్ చేస్తున్నప్పుడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ 4 సంవత్సరాలు ఎందుకు తీసుకుంటున్నాయి? దాదాపు 28 రాష్ట్రాల్లో 17 రాష్ట్రాల్లో ఇదే తంతుంది. అంటే యూపీఎస్సీ ఫాలో అయ్యే బెస్ట్ ప్రాక్టీసెస్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఫాలో అవ్వాలి. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద బలవంతంగా రుద్దడానికి లేదు. సో ఈ రాజకీయ చిత్తశుద్ధితోనే ఈ సంస్కరణలు, మార్పులు సాధ్యమవుతాయి. సో అన్లెస్ దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ పొలిటికల్ విల్, థింగ్స్ విల్ నాట్ ఇంప్రూవ్ అట్ ద స్టేట్ లెవెల్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు భారత ప్రజాస్వామ్యం బలోపేతం అవ్వాలంటే సిఏజీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ పాత్ర కూడా చాలా మెరుగుపడాలి. మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ లాస్ట్ 1 ఇయర్ మినహా గత 75 సంవత్సరాల్లో చాలా అద్భుతంగా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడింది. అలానే సిఏజీ కూడా తన పనితీరుని చాలా సమర్థవంతంగా నిర్వహించింది. అలానే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో యూపీఎస్సీ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆర్ నాట్ ఏబుల్ టు లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో అన్లెస్ ద స్టేట్స్ లెర్న్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ యూపీఎస్సీ, థింగ్స్ విల్ నాట్ ఇంప్రూవ్. ఇంకా మరొక రీఫార్మ్ ఏంటంటే నా అభిప్రాయంలో, ఐ మే బి రాంగ్ ఆల్సో, మెయిన్స్ ఎవాల్యుయేషన్, మూల్యాంకనం మనము ప్రమాణాలతో చేయించలేనప్పుడు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఎందుకు? ప్రిలిమ్స్ లాగానే మెయిన్స్లో కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ పెడదాం, 6 పేపర్లకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ పెడదాం. కానీ ప్రశ్నలు చాలా కఠినంగా యూపీఎస్సీ స్థాయిలో అడుగుదాం. అప్పుడు ఏదో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఫేవరెటిజం జరిగింది, తెలుగు మీడియం వాళ్ళకి నష్టం జరిగింది అనే ఆరోపణలు ఉండవు. అక్కడ ఆబ్జెక్టివిటీ ఉంటుందన్నమాట. సో ఏబిసిడీలు కాబట్టి రైట్ అయినా రాంగ్ అయినా ఎదర్ ఇట్ విల్ బి రైట్ ఆర్ రాంగ్. సో కొందరికి మోదము, కొందరికి ఖేదం అనే అవకాశం ఉండదు. సో దీన్ని కూడా మనము ఉదాహరణకి ఏపీపీఎస్సీ తీసుకోండి, గ్రూప్ 2లో ప్రిలిమ్స్, మెయిన్స్ అని ఉంటాయి, 2 కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. కానీ గౌతమ్ సవాంగ్ చైర్మన్గా ఉన్నప్పుడు మెయిన్స్లో ఉన్న 5 పేపర్లలో 3 ఆబ్జెక్టివ్ పేపర్స్గా చేసి 2 డిస్క్రిప్టివ్ పేపర్స్గా తీసుకొచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అది అమల్లోకి రాలేదన్నమాట. సో ఇది కూడా మనము దీన్ని కూడా కన్సిడర్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందని నా సొంత అభిప్రాయం. Definitely, I am with this point. What you said, a very pertinent point. So this pattern of examination, what we have, is a British legacy. We are following the same pattern for many years. If you take many developed nations where civil service exams, everything has reformed, they are conducting objective tests only. True. Take the case of America, take the case of Japan. So in all these cases, objective examinations are the best to find out, and also unbiased. Whatever may be, in subjective examination there is an element of subjectivity. Definitely there are merits and demerits, but objective exam unte it will be transparent, Level playing field. Level playing, and also we can hold the authority accountable. Subjectivity undadu, it has got like high merit, and in fact in my opinion 100% మనం ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ చేయాలి. బట్ దర్ షుడ్ బి ఇంటర్వ్యూ, దట్ ఆల్సో షుడ్ బి వెరీ ట్రాన్స్పరెంట్. ఎలాగంటే ఇంటర్వ్యూ లైక్ ఇన్ కెమెరా అవ్వాలి, సో దట్ ద థింగ్స్ విల్ బి ట్రాన్స్పరెంట్. సో హరి సార్ హ్యాస్ మేడ్ ద పాయింట్, లైక్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ ఫ్యాక్ట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కూడా మనం తీసుకురావచ్చు. అంటే మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్. సో రీఫార్మ్స్ గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తే, ఎక్కడైనా రీఫార్మ్స్ చేసేటప్పుడు ఆ రాష్ట్రం యొక్క జాగ్రఫికల్ కండిషన్స్, economical conditions, highest students from which medium, this is the most important things. Expert says the descriptive or objective anything, but here
80% of the attending the students from village nativity backgrounds. That's why here the major problem of this group 1 examination is the medium. So main allegation also Telugu medium students ki takkuga ranks vachayi, marks takkuga వేశారు. That is the major allegation. So ఈ allegation మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు రీఫార్మ్స్ అన్నటువంటి దాన్ని తీసుకొస్తే మనం ఎగ్జామ్ని మీరు డిస్క్రిప్టివ్ మోడ్లో పెట్టండి, ఆబ్జెక్టివ్ మోడ్లో పెట్టండి. దట్ ఈస్ ద సెకండరీ థింగ్. టైం టు టైం మీరు రిక్రూట్మెంట్ చేస్తేనే ది ఫస్ట్ రీఫార్మ్స్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేర్చుకోవాల్సింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నటువంటిది ఒకే ఒకటి ఏంటంటే, మీరు ఒక షెడ్యూల్ రిలీజ్ చేయండి. మస్ట్ ఫాలో దట్ షెడ్యూల్. ఆ షెడ్యూల్లో ఏ డేట్ ప్రకారం ఏముంటే అవి చూడండి. అది మీరు ఇక ఆబ్జెక్టివ్ చేస్తారా, ఇక్కడ మీరు డిస్క్రిప్టివ్ చేస్తారా? సరే, డిస్క్రిప్టివ్ మీరు మూల్యాంకనం చేయించడంలో ఫెయిల్యూర్ అని ఈరోజు కోర్టు ద్వారా ప్రజలకు అర్థమై, మరి మీరు ఆబ్జెక్టివ్ పెట్టేస్తే ఈజీగా కరెక్షన్ అని ఉంటుంది. మరి దీంట్లో కూడా అంటే మోసాలు జరగాలన్నప్పుడు ఎక్కడైనా జరుగుతాయి. ఆబ్జెక్టివ్లో కూడా ఖాళీ పేపర్ పెట్టి కూడా తర్వాత వచ్చినటువంటి సందర్భాలు కొన్ని చోట్ల మనం చూసాం. ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్కి ట్రాన్స్పరెన్సీకి రిలేషన్ ఉండదు. ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఎగ్జామ్ ఈజ్ ది ఐడియాలజీ ఆఫ్ ది ఆఫీసర్స్. ఐ విల్ రిక్వెస్ట్ టు ఆఫీసర్స్, ఈ తెలంగాణ సమాజానికి కావాల్సినటువంటి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్ని మీరు సెలెక్ట్ చేయాలనుకుంటే ఆ ఎఫిషియన్సీ ఎక్కడుందో మీరు ట్రై చేయండి. మీరు అంటే డబ్బులకో అధికారానికో తలొంచకుండా చేసేటువంటిది అది. మీరు ఆబ్జెక్టివ్ పెట్టండి, డిస్క్రిప్టివ్ పెట్టండి, టైం టు టైం పెట్టండి, పర్ఫెక్ట్ పెట్టండి. వచ్చేటువంటి అధికారులు తెలంగాణ భవిష్యత్తుని మార్చుతారన్నటువంటి దాన్ని విశ్వసించండి. తెలంగాణ యువతకు తెలంగాణ బంగారు తెలంగాణలో భాగం అవ్వడానికి అవకాశం కల్పించే విధంగా మీ యొక్క రీఫార్మ్స్ని తీసుకురండి. సో ఇప్పుడు ఉండేటువంటిది ఏ రీఫార్మ్స్ అయినా టైం వేస్ట్, డిలే ప్రాసెస్లోనే ఉంది. ఇక్కడే మనం చూద్దాం, ఈ మధ్యకాలంలోనే రీఫార్మ్స్ అని మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా రేపు మాప కొత్త రీఫార్మ్స్ అంటుంది. మీరు ఏం చేస్తారో తొందరగా చెప్పండి, విద్యార్థులకు అర్థమయ్యేటట్టు చెప్పండి, విద్యార్థులకు ఉపయోగపడేటువంటి విధంగా మీ సంస్కరణలను తీసుకురండి. మేము ఏ సంస్కరణలకైనా సిద్ధంగా ఉన్నారు విద్యార్థులు. కాకపోతే టయాన్ని గుర్తుపెట్టుకోండి, వితిన్ 8 monthsలో మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటట్లుగా మీ రీఫార్మ్స్ తీసుకురండి. సో అది విద్యార్థులకు ఉపయోగపడుతుంది యాస్పిరెంట్స్ కానీ నేను నమ్ముతున్నాను. అందుకోసమే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా ఏది జరిగినా ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా జరిగితేనే ఇట్స్ బెస్ట్. అదర్వైజ్ ఇంకా ఎప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఈ రోజు కేసుకి జడ్జ్మెంట్ వచ్చింది అని చెప్పేసి మనం అనుకోలేము. మళ్ళీ నెక్స్ట్ కేసు అవుతుంది అంటే నమ్మకం లేకుండా ఎగ్జామ్ జరిగితే మళ్ళీ నెక్స్ట్ కేసెస్ అట్లా అవుతూనే ఉంటాయి. కాబట్టి సో ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసి అప్పుడు ట్రస్ట్ బిల్డ్ అయినప్పుడు నెక్స్ట్ టైం బెటర్ అవుతుంది కదా. దట్స్ ట్రస్ట్ బిల్డ్. మీరు ఏదో ఒకటి చేయండి ఇమ్మీడియట్లీ. మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ది, సరే మీకు ఇప్పుడు కోర్టు ద్వారా మీకు మొట్టికాయలు పడ్డాయి, సో అయినా మిమ్మల్ని మేము విశ్వసిస్తున్నాం, పరీక్షలు పెట్టమంటున్నాం, సో రీఫార్మ్స్ చేయమంటున్నాం. మీరు ఏం చేస్తారో మాకు తెలియజేసి ఇన్ టైంలో పెడితే మీ మీద మాకు మళ్ళీ నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే మీరు మేము వేరు కాదు, మీరు మా రాష్ట్రమే, మేము ఈ రాష్ట్రంలోనే ఉన్నాం. మనం అందరం కలిసి బంగారు తెలంగాణ నిర్మిద్దాం. మీరు ఇన్ టైంలో సో బాధ్యత తీసుకోండి. యూ టేక్ ద అకౌంటబిలిటీ. మీరు బాధ్యత తీసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించండి. మేము మీ పిల్లలం కాకపోయినా మనం అందరం ఒకే రాష్ట్రంలో ఉన్నాం, ఒకే రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తున్నాం. మీ పిల్లలాగానే భావించండి. మీ పిల్లల భవిష్యత్తు ఎంత ఇంపార్టెంటో తెలంగాణ యువత భవిష్యత్తు కూడా అంతాగే ఉండండి. అందరు ఆఫీసర్స్ని నేను తప్పు పట్టట్లేదండి. ఇక్కడ మంచిగా ఉన్నారైతే సాధ్యమైనంత వరకు మనం రీఫార్మ్స్ అని టయాన్ని వేస్ట్ చేయకుండా వీలైనంత తొందరగా బాధ్యతాయుతంగా వ్యవహరించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ముందుకు తీసుకుపోవడం ఈ సమాజానికి ఎంతో అవసరమని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫణీశ్వర్ సార్, థ్యాంక్ యూ హరినాథ్ సార్, అండ్ థ్యాంక్ యూ రఘురామ్ సార్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్.